మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమెన్. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీ శత్రువులను ప్రేమించుడి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఈ విధముగా పలుకుతున్నారు, మీరైతే ఎట్టి వారిని గురించినైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేడి, అప్పీడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతిని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభువారు మరి ఏదైతే మీ శత్రువులను ప్రేమించుడి అని చెప్పారో, నిజముగా ఆయన శిలువ మీద వేలాడుతూ గొప్ప మాటను పలికారు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరందరినీ క్షమించమని ప్రార్థించారు. ఇక్కడ శిష్యులకు వివరించారు గొప్పగా ఈ మాటను. అదే మాదిరిగా ఆ మాటను నెరవేర్చిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మనము కూడా చిన్న చిన్న విషయాలలో గొడవ పెట్టుకొని, కుటుంబాలలో కలహాలలో కుటుంబం అంతా కూడా శత్రువుగా అక్కడ మనము ఆలోచించినప్పుడు, ఆ శత్రుత్వంలో మనం ఉన్నప్పుడు ప్రభువారు ఈ దినం మనతో మాట్లాడుతూ మీరు వారిని ప్రేమించమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ లోకంలో నుంచి మనం ఏది కూడా తీసుకుని వెళ్ళలేం కనుక క్రీస్తు ప్రభువారు పంచిన ప్రేమను ఏదైతే యేసు ప్రభువారు మనకు అనుగ్రహించారో అది మనము కూడా ఇతరులకు ఆ ప్రేమను పంచాలి, వారిని క్షమించాలి, మన్నించాలి, వారిని దేవుని యొక్క మార్గంలోకి నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ దినం మనం ప్రార్థన చేద్దాం. ప్రభువారు మరి మనతో మాట్లాడుతున్నారు, మీ శత్రువులను ప్రేమించుడి అంటున్నాడు. తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాటు ద్వారా ఎవరైనా ఎక్కడైనా మన ద్వారా గాయపడ్డా, బాధపడ్డా, ఏ దినము వారిని మనము క్షమించి, మన్నించి, వారిని ప్రేమించి క్రీస్తు మార్గంలో వారిని నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం అడగాలి, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రం. ప్రభువా, ఈ దినము మీరు గొప్పగా మాతో కొన్ని మాటలు మాట్లాడి ఉన్నారు ప్రభా, మీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఎవరైతే ఎక్కడైతే ప్రభా స్నేహాన్ని, ప్రేమని ప్రభా పంచుతున్నారో ప్రభా, అక్కడ గొప్ప కార్యములు జరుగుతాయి ప్రభా. అవును తండ్రి, ఎందుకంటే ప్రభా మీరు ప్రభా ఆ యొక్క స్నేహాన్ని, ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క క్షమించే మనసును కలిగి ప్రతి ఒక్కరిని క్షమించి ప్రభా ఉన్నతమైన మార్గంలోకి నడిపిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. ప్రభా, అదేవిధంగా మా కుటుంబాలలో ఎటువంటి శోధనలు, బలహీనతలు రాకుండా ప్రతి కుమార్తెను, ప్రతి బిడ్డని ప్రభా, ప్రతి కుమారుని కూడా మీరు ఆశీర్వదించమని తండ్రి. నీకు సాక్షి బిడ్డలుగా, నిన్ను ఘనపరిచే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా అభిషేకించి నడిపించమని ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రేమించే విధంగా ప్రభా నీ కృపను చూపించి రక్షించమని, మీరే మహిమ పొందుకోమని మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన, ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని బ్రతిమాలుకుని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.